అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో బేస్లైన్ అసెస్మెంట్ను ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం. మొదటిగా మీ టీచర్ లాగిన్తో టీజీ యాప్లోకి లాగిన్ అవ్వండి. తర్వాత ఈ ఎఫ్ఎల్ఎన్ పైన క్లిక్ చేసి స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ పైన క్లిక్ చేసి పైన కనిపిస్తున్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి అసెస్మెంట్ని ఎంచుకోండి. ఇక్కడ ఇయర్, అసెస్మెంట్ టైప్ ఇవన్నీ ఫిల్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేశాక స్టార్ట్ అబ్జర్వేషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, విద్యార్థి యుడైస్లో ఏ మీడియంలో అయితే నమోదై ఉంటే ఇక్కడ కూడా అదే మీడియంను ఎంపిక చేసుకోండి. ఇక్కడ కనిపించే ఇన్స్ట్రక్షన్స్ని పూర్తిగా చదివి ఓకే పైన క్లిక్ చేయండి. ఒక ముఖ్యమైన సూచన ఏమంటే, బేస్లైన్ అసెస్మెంట్ను ప్రతి విద్యార్థికి ఇండివిజువల్గా నిర్వహించాలి. ప్రతి స్టూడెంట్ మీ దగ్గరికి పిలిచి బేస్లైన్ టెస్ట్ పేపర్ను మాత్రమే చూపిస్తూ అసెస్మెంట్ని నిర్వహించండి. మొబైల్ స్క్రీన్ను విద్యార్థికి చూపించకూడదు. ఇక్కడ ఈ సెంటెన్స్ రీడింగ్లో విద్యార్థి ఈ వాక్యాలను కరెక్ట్గా చదివితే కరెక్ట్ అని, రాంగ్గా చదివితే రాంగ్ అని మార్క్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టాస్క్ షీట్లో విద్యార్థిని ఈ పదాలను ఎడమ నుంచి కుడివైపుగా చదవమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. తర్వాత ఈ టైమర్ని స్టార్ట్ చేసి విద్యార్థి ఏవైతే పదాలను కరెక్ట్గా చదువుతాడో ఆ పదాలను మార్క్ చేయండి. తప్పుగా చదివే పదాలు ఏ మార్కింగ్ లేకుండా వదిలేయండి. విద్యార్థి ఇవన్నీ కంప్లీట్ చేశాక స్టాప్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ ఆర్సీలో తప్పుగా చదివితే తప్పని, కరెక్ట్గా చదివితే కరెక్ట్ అని, ఎలాంటి సమాధానం ఇవ్వకపోతే నో రెస్పాన్స్ అని ఎంచుకోండి. బేస్లైన్ టెస్ట్ పేపర్లో ఈ పిక్చర్ని విద్యార్థికి చూపించి 5 వాక్యాలు రాయమని చెప్పండి. విద్యార్థి ఎన్ని వాక్యాలు అయితే సరిగా రాస్తాడో దానికి సంబంధించిన సర్కిల్ పైన క్లిక్ చేయండి. ఉదాహరణకి 3 వాక్యాలు కరెక్ట్గా రాస్తే ఇక్కడ 3 పక్కన ఉన్న సర్కిల్ని పైన క్లిక్ చేసి తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఎస్, తర్వాత క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా అదే విద్యార్థికి మ్యాథ్స్ అండ్ తెలుగు కూడా కండక్ట్ చేయండి. ధన్యవాదములు.